కుంభరాశి వారికి జూలై మాసం 24 శుక్రవారం అత్యంత శుభప్రదమైన రోజు కానుందా? శ్రీ మహాలక్ష్మీదేవి దుర్గామాత అనుగ్రహంతో ఆగిపోయిన పనులు ముందుకు కదలనున్నాయా? ఉద్యోగ, వ్యాపార, ధనలాభం, విదేశీ అవకాశాలు, పెట్టుబడులు, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, వివాహం ఇలా ప్రతి రంగంలో ఒక శుభవార్త మీకోసం ఎదురు చూస్తున్నట్లు గ్రహస్థితి సూచిస్తోంది. ఈరోజు పంచాంగం మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతోందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి అని చెప్పి తెలియజేస్తూ, ముందుగా అందరికీ కూడా నమస్కారం తెలుపుతూ రాశి వర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలుపుకుంటూ, ఈరోజు జూలై మాసం 24, 2026 సంవత్సరం శుక్రవారం, ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు అవుతోంది. దక్షిణాయనం సందర్భంగా కుంభరాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది? శ్రీ మహాలక్ష్మీదేవి దుర్గామాత కటాక్షంతో ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, బ్యాంకింగ్, పెట్టుబడులు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, డిజిటల్ బిజినెస్, అలాగే విదేశీ అవకాశాలు, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, వివాహం వంటి ప్రతి అంశంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం చూసుకుంటే ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయనం అవుతోంది. శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి దుర్గామాతకు ప్రీతికరమైనటువంటి రోజు. తిథి దశమి ఉదయం 7 గంటల 3 నిమిషాల వరకు ఉండి తర్వాత ఏకాదశి తిథి ప్రారంభం అవుతోంది. నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి 1 గంట 42 నిమిషాల వరకు ఉండి తర్వాత అనురాధ నక్షత్రం వస్తుంది. వర్జం ఉదయం 6 గంటల 11 నిమిషాల నుంచి 7 గంటల 59 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 31 నిమిషాల నుంచి 9 గంటల 22 నిమిషాల వరకు, మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల నుంచి 1 గంట 39 నిమిషాల వరకు, అమృత గడులు సాయంత్రం 4 గంటల 56 నిమిషాల నుంచి 6 గంటల 44 నిమిషాల వరకు ఉన్నాయి. చంద్రుని సంచారం ఈరోజు వృశ్చిక రాశిలో సంచరించడం జరుగుతోంది. ముందుగా ఈ రాశికి రేపటి రోజున ఫైనాన్స్, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉందో చూస్తే, శ్రీ మహాలక్ష్మి కటాక్షంతో ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన చెల్లింపులు లేదా బకాయిలు మీకు వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. బ్యాంకింగ్, సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ వంటి అంశాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి వంటి దీర్ఘకాలిక పెట్టుబడులపైన అవగాహన అనేది రేపటి రోజున ఈ రాశి వారికి పెరుగుతుంది. డిజిటల్ పేమెంట్స్, యూపీఐ, ఆన్లైన్ ఆదాయ మార్గాలు అనుకూలంగా మీకు ఉంటాయి. కుటుంబ బడ్జెట్ను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఖర్చులపైన నియంత్రణ అనేది కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. కొత్త ఆదాయ అవకాశాల గురించి సమాచారం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ సంబంధిత చర్చలు ముందుకు సాగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాల కోసం మంచి ప్రణాళిక రూపొందించగలుగుతారు. ఉద్యోగం మరియు వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో కనుక మనం చూసుకుంటే, ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు లభించే అవకాశం కనిపిస్తోంది. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలపైన చర్చలు జరుగుతాయి. ఐటీ, ఏఐ, డేటా అనలిటిక్స్, అలాగే సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కూడా కనిపిస్తాయండి. మరి డిజిటల్ మార్కెటింగ్, అలాగే ఫ్రీలాన్సింగ్, స్టార్టప్ రంగాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారంలో కొత్త కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో సహకారం పెరుగుతుంది. విదేశీ ప్రాజెక్టులు లేదా క్లయింట్ల నుండి సమాచారం అందేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధిత పనులు కూడా ముందుకు సాగుతాయి. కొత్త వ్యాపార ఆలోచనలకు మంచి స్పందన లభిస్తుంది. క్రమశిక్షణతో చేసిన పని భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ప్రేమ మరియు దాంపత్య జీవితం ఈ రాశి వారికి ఎలా ఉందో చూసుకుంటే కనుక, భాగస్వామితో అనుబంధం అనేది మరింతగా బలపడుతుందండి. అలాగే అపార్థాలు తొలగేటటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పరస్పర గౌరవం కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. కలిసి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. దూరంలో ఉన్న వారితో సంతోషకరమైన సంభాషణ అనేది జరుగుతుంది. కుటుంబ పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అలాగే చిన్నపాటి శుభవార్త ఆనందాన్ని పెంచుతుంది. ప్రేమలో నమ్మకం బలపడుతుంది. దాంపత్య జీవితంలో ప్రశాంతత అనేది నెలకొంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారికి కుటుంబ విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కనుక మనం చూసుకున్నట్లయితే, కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత అనేది పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలపైన చర్చలు కూడా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల సలహాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయని చెప్పి చెప్పుకోవచ్చు. పిల్లల విజయాలు సంతోషాన్ని ఇస్తాయి. అలాగే ఆస్తి సంబంధిత చర్చలు అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. బంధువులతో
సంబంధాలు బాగా మెరుగుపడతాయి. అలాగే కుటుంబ ఆర్థిక ప్రణాళిక కూడా బలపడుతుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. కలిసి తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు మీకు అందిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉందో చూసుకుంటే ఆరోగ్యం పైన కూడా అవగాహన ఈ రాశి వారికి పెరుగుతోంది. సమయానికి భోజనం చేయటం వలన శక్తి పెరుగుతుంది. యోగా, ధ్యానం అలాగే మానసిక ప్రశాంతతను మీకు ఇస్తాయి. ఉదయపు నడక ఉత్సాహాన్ని పెంచుతుందని చెప్పచ్చు. సరైన నిద్ర శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. నీరు తగినంతగా తీసుకోవటం చాలా మంచిది. అలాగే ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు మీకు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా లభిస్తుంది. రోజును ఉత్సాహంగా పూర్తి చేసేటటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ రాశి విద్యార్థులకు చూసుకుంటే చదువుపైన ఏకాగ్రత పెరుగుతుంది. యూపీఎస్సి, ఎస్ఎస్సి అలాగే ఐబీపీఎస్, గేట్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ప్రణాళికాబద్ధమైన చదువు ప్రయోజనాన్ని ఇస్తుందని చెప్పచ్చు. అలాగే గురువుల మార్గదర్శనం మీకు ఉపయోగపడుతుంది. కొత్త విషయాలను త్వరగా నేర్చుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పోటీ పరీక్షలలో ఆత్మవిశ్వాసం అనేది రాశి వారికి పెరుగుతుంది. ఆన్లైన్ కోర్సులు కూడా వీరికి బాగా ఉపయోగపడతాయని చెప్పచ్చు. అలాగే ప్రాజెక్టులు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. విదేశీ విద్య పైన కూడా సమాచారం లభించే సూచనలు ఉన్నాయి. టెక్నాలజీ ఆధారిత అభ్యాసం మీకు ఫలిస్తుంది. అలాగే చిన్న విజయాలు మీకు పెద్ద లక్ష్యాలకు ప్రేరణగా మారతాయి. మరి ఈ రాశి మహిళలకు, స్త్రీలకు ఎలా ఉందో చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో గృహంలో సానుకూల వాతావరణం మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు లభిస్తుందని చెప్పచ్చు. హోమ్ బిజినెస్ మరియు ఆన్లైన్ సెల్లింగ్, బొటెక్, హ్యాండీక్రాఫ్ట్స్ రంగాలలో అవకాశాలు బాగా కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి. అలాగే పొదుపు అలవాట్లు కూడా మెరుగుపడతాయని చెప్పచ్చు. ఇక పిల్లల విషయాలు చూసుకుంటే వారి యొక్క విజయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అనేది పెరుగుతుంది. ఇంటి అభివృద్ధి పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ధైర్యంగా మీరు రేపటి రోజున నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మరి రాశి వారికి సంబంధించిన పరిహారాలు మనం చూసుకుంటే శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పారాయణం చేసుకోండి. దుర్గాదేవికి ఎర్రని పూలతో అర్చన చేసుకోవటం మంచిది. ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవటం చాలా మంచిది. అలాగే గోమాతకు పచ్చి గడ్డిని ఆహారంగా సమర్పించండి. పేదలకు అన్నదానం చేయండి. ఇంట్లో నెయ్యి దీపం వెలిగించండి. తులసి మొక్కకు నీరు పోసి ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. అమృత గడియల్లో మీరు చేసే ధ్యానం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకుని ముఖ్యమైన పనులను ప్రారంభించండి. కృతజ్ఞతతో రోజును ప్రారంభించి సానుకూలంగా ముందుకు సాగే ప్రయత్నం ఈ రాశి వారు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ, మరి కుంభరాశి వారికి ఈ శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలాగే దుర్గామాత అనుగ్రహంతో అనేక రంగాలలో సానుకూల అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటూ క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇలాంటి రోజువారీ కుంభరాశి దినఫలాలు, పంచాంగం, ఆధ్యాత్మిక విశ్లేషణ కోసం రాశి వర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోకండి. శ్రీ మహాలక్ష్మీదేవి దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.